హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెలి న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలపైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతుంది. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుపైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపుతో పాటుగా అర్హతల మార్గదర్శకాలపైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతుంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తరువాత సభ వాయిదా పడుతుంది. మర్నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 26, 27 తేదీలు సెలవు దినాలు కావడంతో 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం నిధులు కేటాయించనున్నారు. జూన్లో తల్లికి వందనం, జూలైలో అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉగాది నుంచి అమలు చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు ఈ పథకం అమలులో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక తల్లికి వందనం అమలులో భాగంగా అంచనాలను అధికారులు సిద్ధం చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో వేసేలా ఇచ్చిన హామీ అమలుపైన బడ్జెట్లో ప్రతిపాదనలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.